నమస్తే మాస్టర్. ఆయుష్మాన్ భవ. నువ్వు మాస్టారు నా పేరు రాత్రి త్యాగరాజంలో మిమ్మల్ని కలిశాను. ఓ అవునవును గుర్తుకొచ్చింది. అలా కూర్చో. ఏమిటి ఎందుకు నన్ను కలవాలనుకున్నావు? కూర్చో. మరేం లేదు మాస్టర్, నేను సోషియాలజీలో పిహెచ్డీ చేస్తున్నాను. మిమ్మల్ని కొన్ని పాయింట్స్ అడిగి డౌట్స్ క్లియర్ చేస్తున్నాను. మాస్టర్ని కదా వినేవాడు దొరకాలి కానీ వేరే వ్యవహారం చేసాను. నిన్న మీటింగ్ లో మానవ సంబంధాల గురించి వాటి విలువల గురించి చాలా బాగా మాట్లాడారు. భూమి, ఆకాశం, నీరు, గాలి ఇవన్నీ కలుషితమైపోతున్నాయంటూ భయపడి గుండెలు బాదుకుంటున్న మనిషి తాను వ్యక్తిగతంగా ఎలా కలుషితమైపోతున్నాడో గమనించడం లేదు అని మీరు చెప్పిన విషయం చాలా అద్భుతంగా ఉంది. ఆయన ఏం మాట్లాడినా అద్భుతంగానే ఉంటుందిలే నాయన, ఎందుకంటే వినేవాళ్ళకి ఒక్క ముక్క అర్థమై చావాలి. మీరు అర్థం కాకపోవడానికి ఏముంది బామ్మ గారు? ఇవాళ మనిషి తన చుట్టూ ఉన్న సమాజాన్ని పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా అన్నాతుల్ని బాధాతుల్ని ఆదుకోవడం లేదని ఎంతో ఆవేదనగా చెప్పారు మాస్టర్. అవునయ్యా, ఈ రోజుల్లో ఎంతో మంది పెద్ద మనుషుల చలామణి అన్యాయంగా కోర్టు కూడా పెడుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో భూ కబ్జాలు చేస్తున్నారు. బినామీ పేర్లతో మెడలు మిద్దెలు కడుతున్నారు. బ్రతికినంత కాలం జానుడు పొట్ట, చనిపోయిన తర్వాత 6 అడుగుల నేల అనే సూక్తిని మర్చిపోయి పగలు రాత్రి కూడా డబ్బు 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 అని పనులు వస్తున్నారు. ఇది నిజమే కదా? అది మంచిది కాదని హెచ్చరించాలంటే హెచ్చరికలు, సూక్తులు ఎవరికి కావాలి మాస్టారు? ఈ రోజుల్లో బాపు చెప్పిన సూక్తుల్ని, బుద్ధుడు చేసిన బోధనల్ని పట్టించుకునే నాదుడే లేడే. అలాంటిది మీరు హెచ్చరించారని కూడబెట్టిన కోట్లని దానం చేసి పుణ్యం కట్టుకుంటారేంటి? మీ పిచ్చి గాని. వాళ్ళని వదిలేసి నువ్వు కాస్త పుణ్యం కట్టుకోరాదు. ఏం పుణ్యం కట్టుకోవడం ఏంటి? అదే రాయ్ కాస్త కాఫీ దానం చేసి ఇప్పుడే అయ్యో బామ్మగారు, మీకు అనవసరంగా సంగ్రహిస్తున్నాను. ఇప్పుడే తాగొచ్చు. మన వాళ్ళు ఎంత శ్రమ కలిగజేస్తే బామ్మలకు అంత తృప్తయ్యా. పర్వాలేదు లేవయ్యా, ఇంకో గుక్కడి కాఫీ తాగితే ఆరోగ్యం వెళ్ళిపోతుంది. మన వాళ్ళంటే గుర్తొచ్చింది మీ పిల్లలు. నాకు 2 పిల్లలు, మగ పిల్లలు. వాళ్ళు మీతో ఉండరా? మాతోనే ఉంటారు. అది అది అక్కడ మా పెద్దమ్మాయి గణేష్ అమెరికా వెళ్ళి 15 సంవత్సరాలు అక్కడ నాసాలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. ఇక మా చిన్నాడు రమేష్ ఆస్ట్రేలియాలో కంప్యూటర్ ఇంజనీర్. వాడి వెళ్ళి దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. అయితేనే వాళ్ళు తోలిచ్చిన ఈ ల్యాప్టాప్ లో రోజు కనిపిస్తుంటారయ్యా. అది విషయం. సరే, నీ గురించి చెప్పలేదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నీ పిల్లలు ఎంతమంది? మా నాన్నగారు ఈ ఊరులోనే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో సజ్జంగా పనిచేస్తున్నారు. ఇక నాకు పిల్లలు ఎంతమంది అన్నారు? నాకు అసలు పెళ్ళే కాలేదు. అదేంటయ్యా, చూడటానికి బాగానే ఉన్నా, బాగా చదువుకున్నానంటున్నావు, ఇంకా పెళ్లి కాకపోవడం ఏమిటి? నాకు సంబంధం రెడీగానే ఉంది బామ్మగారు. మా బంధువుల అమ్మాయి, కాకపోతే వాళ్ళు అమెరికాలో ఉంటారు. త్వరలోనే ఆ పిల్ల మెళ్ళ 3 వేసి నువ్వు కూడా అమెరికా ఎగిరిపోతావన్నమాట. అదే నాకు ఇష్టం లేదు బామ్మగారు. ఆ అమ్మాయి పెళ్ళయ్యాక ఇండియా వచ్చి మాతో ఉంటానంటే నేను పెళ్లి చేసుకోవాలి. డిగ్రీ అయితే చాలు, కంప్యూటర్స్ లో ఏదో డిప్లొమా చేసి అమెరికా వీసా కోసం అబ్బాయిలంతా అంబసీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటే అవకాశం ఉండి కూడా ఆసక్తి లేదంటే ఏమిటి? అదో వేలం వేరు మాస్టర్. అక్కడ ఇచ్చే డాలర్లని రూపాయలు లెక్కలేసుకుని వెళ్ళడం తప్ప మన మాతృదేశంలో మన వాళ్ళందరి మధ్య జీవిస్తూ మన వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మన చదువుని, మన తెలివితేటల్ని మన దేశానికి ఉపయోగించడంలో దొరికే సంతోషం, సంతృప్తి వేరే దేశంలో మన హక్కులు రోజుకొని పరాయి వాళ్ళ జీవించడంలో దొరుకుతాయని నేను అనుకోను మాస్టర్. నీ ఆదర్శాన్ని అభినందిస్తున్నానయ్యా. అంతేకాదు మాస్టర్, వయసు మళ్ళీ తల్లిదండ్రులకు కొడుకులు తమ దగ్గర నుండి సేవ చేస్తే లభించే మనశ్శాంతి, సంతృప్తి వాళ్ళు పంపించే డాలర్లతో వస్తుందంటారా? నీ ఆవేశాన్ని అర్థం చేసుకున్నానయ్యా. తిలక్ అని పేరు పెట్టుకున్నందుకు ఆ మాత్రమైన ఆవేశం ఉండాల్సిందే. సోషియాలజీలో పిహెచ్డీ చేస్తున్న వాడి కనుకనే మానవ సంబంధాలకు ఉన్న విలువ తెలుసుకోగలిగాను. 100కి 100 పాళ్ళు నీ ఆర్గ్యుమెంట్ తో ఏకీపిస్తున్నానయ్యా. ప్రేమ ఇచ్చినా ప్రేమ వచ్చును అన్నారు. మనం మన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తే మన పిల్లలు మనల్ని అంతగానూ ప్రేమిస్తారు. అయితే ఆ ప్రేమను చాటుకోవడానికి వాళ్ళు మనల్ని అంటిపెట్టుకునే ఉండక్కర్లేదు. తిలక్, ఒక్క విషయం చెప్పు, పిల్లలు ఎల్లకాలం పిల్లలు కానీ ఉండిపోతారంటావా? ఎందుకుంటారండి, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, పెళ్లి ప్రారంభించి చేసుకుని పిల్లల్ని కంటారు కదా. వాళ్ళకి బాధ్యతలు పెరుగుతాయి, వాళ్ళకి వయసు పైబడుతుంది. అటువంటిప్పుడు వాళ్ళు తమ బిడ్డల భవిష్యత్తుని, తమ భవిష్యత్తుని చూసుకోకుండా ఎల్లకాలం తల్లిదండ్రులకు సేవలు చేస్తూ కూర్చోవాలని శాసించడం ఎంతవరకు భాగమో చెప్పు. నా ఉద్దేశం అది కాదు మాస్టర్. వృద్ధులైన తల్లిదండ్రుల్ని దిక్కులేని వాళ్ళ వల్ల లేకుండా మీ వెనక మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వగలం. అదే ఎందుకు తప్పకుండా ఇస్తారు. మా పిల్లలు మాట అలాగే అందరూ ఇస్తారు. అయినా వృద్ధాప్యం వేరు, అనారోగ్యం వేరు. వృద్ధాప్యం అనేది జీవితంలో ఒక ప్రాసెస్, ఒక దశ. అది నీకు, నాకు, ఆఖరికి జంతువులకి, పక్షులు కూడా వస్తుంది.
అనారోగ్యం అనేది కొందరికే ఉంది. నువ్వన్నట్టు ఆ పరిస్థితిలో పిల్లలు తమ పెద్దవాళ్ళని ఆదుకోవాల్సిందే. అదే జీవన వేదం. మరి అలా ఆదుకోవాలంటే పిల్లల దగ్గర సరిపోయేంత డబ్బు ఉండాలి కదా. తప్పకుండా మరి ఆ డబ్బు సంపాదించడానికి అవసరమైతే విదేశాలకు వెళ్ళడం తప్పేమిటి? మాస్టర్ ఒక్కసారి ఆలోచించండి. అలా ఆలోచించి మా ఇద్దరు పిల్లలు మేము ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి చదివించాం. అప్పట్లో మా కోరికల్ని చిన్న చిన్న సరదాల్ని చాలాసార్లు వాయిదా కూడా వేసుకున్నాం. అభిమానాన్ని చంపుకొని అందిన చోట అభివృద్ధి చేశాం. అప్పటే గుర్తొచ్చింది. ఒకసారి ఏమైందో తెలుసా, మా పెద్దాడికి ఉస్మానియాలో ఇంజనీరింగ్ సీట్ వచ్చినప్పుడు ఫీజు కట్టడానికి సమయానికి చేతులు డబ్బు లేకపోయింది. అప్పు దొరకలేదు. అప్పుడు ఈ మహాతల్లి ఏం చేసిందో తెలుసా? ఏం చేశాను? దొంగతనం చేశానా? పెళ్లి పెట్టల మీద మా వాడు మీకు పెట్టిన వెండి చెంపు కంట తీసుకెళ్లి అన్ని డబ్బు తెచ్చావు. అది తప్ప. ఆ తర్వాత నా పెద్దడు ఈ ఊళ్ళో మొట్టమొదటి ఉద్యోగం వచ్చారు గాని వాడి మొదటి నెల జీతంతో ఇదిగో ఈయన గారికి కుర్చీ కొనిచ్చాడు. నన్ను కంచి కొట్టి చీర కొనుక్కోమని 3,000 రూపాయలు నా చేతిలో పెట్టాడు. అప్పటికప్పుడే బజార్కి వెళ్ళిపోయి వెండి చెంపు కంచ తీసుకొని ఇదిగో ఈయన గారి బాకీ తీర్చుకున్నానయ్యా. అది బాకీ తీర్చుకోవడం కాదు శాంతం, అమ్మతనాన్ని తీర్చుకోవడం. ఆడది తను కన్న పిల్లలకే కాదు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కట్టుకున్న భర్త కూడా అమ్మే అవుతుంది. అందుకే ఈవెన నేను శాంతమ్మ అని పిలుచుకుంటుంటానయ్యా. అదేం కాదులేండి. అమ్మ అన్న పిల్లల పిలుపుకు దూరం అయ్యేసరికి నేను ఎక్కడ బాధపడతానని మాస్టర్ అలా పిలుస్తూ ఉంటారు. ఎవరు తలుపు తీసే ఉంది లోపల. ఇక్కడ సత్యమూర్తి గారు. నేనే. మీరెవరు? సలాం సాబ్. నా పేరు ఖాస్. అలాగా, ఏ పని మీద వచ్చారు? మీకు నేను సాబ్కి సలాం చెప్పిపోదామని. ఇక్కడ శాంతమ్మ గారు నేనే అనుకున్నా మీరేనండి. మీ మంచి మనసు మీ కళ్ళలోనే అది తెలుస్తుంది. ఏమిటయ్యా ఇది? పొరపాటు మా ఇంటికి వచ్చావు. ఎవరింటికి వెళ్ళాలి అడ్రస్ చూస్తున్నావా? లేదు మేము సాబ్, మీ ఇంటి అడ్రస్ చూసుకునే వచ్చాను. నేను మీ మతం వాడిని, మీ కులం వాడిని కాకపోయినా ఈ పేదవాడి మీద జాలి చూపించి ఎంతో పెద్ద సాయం చేసి కూడా మర్చిపోయారు అంటే అది మీ గొప్పతనం సార్. ఈ అబ్బాయిని ఆదుకోరు అంటే ఆ మధ్య పేపర్లో ప్రకటన వచ్చింది. అవును సార్, అది నా బేట అక్బర్ ఖాన్ గురించే ఇచ్చారు. మీ అబ్బాయా? ఏమైంది మీ అబ్బాయికి? వాడికి చిన్నప్పటి నుంచి డాక్టరీ చదవాలని ఆశ. వాడు 5వ క్లాసులోనే పుస్తకాల మీద అక్బర్ ఖాన్ ఎంబీబీఎస్ అని రాసుకునేవాడు. వాడికి 6 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకు జబ్బు చేస్తే పెద్ద ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే ఆపరేషన్ చేయాలి, 50,000 తీసుకున్నాం. ఆటో నడుచుకుని బ్రతికేవాడు. నా దగ్గర 50 రూపాయలు ఉండడమే గొప్ప. అటువంటిది 50,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? అటు నుంచి వాళ్ళ అమ్మ నడు శ్మశానానికి అలాగే పంపిస్తారు. అలా డబ్బు లేకుండా చచ్చిపోవడం చూసిన నా బేట నేను పెద్ద డాక్టర్ని అవుతాను, డబ్బు లేని పేదవాళ్ళకు ఫ్రీగా వైద్యం చేస్తాను అనేవాడు సార్. కష్టపడి చదివాడు సార్. ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకున్నాడు. కానీ మెడిసిన్లో చేరాలంటే 5 లక్షలు కట్టాలన్నాడు. అప్పుడు ఈ కాశ్యం ఓ విలేకరికి తన కూడా చెప్పుకున్నాడు. ఆ విలేకరి ఈ అబ్బాయిని ఆదుకోరంటూ పేపర్లో హెడ్డింగ్ పెట్టి ఆ అబ్బాయి ఫోటో కూడా వేసి ఓ అంటూ రాశాడు. అది చూసిన చాలా మంది వాళ్ళ శక్తి మేరకు సాయం చేశారు సార్. కానీ 1,00,000 రూపాయలు ఎవరు సాయం చేయలేదు సార్. అదేంటి, నేను ఇచ్చింది 50,000 కదా, 1,00,000? అలాగంటారే సార్. మీరు సాయం చేస్తే ఒకటి, మేము సార్ చేస్తే ఒకటినా? మీరు 50,000 పంపితే ఆ మరుసటి రోజు మరో 50,000 మేము సార్ పంపించారు కదా. ఇంతకుముందు ఆ పేపర్ ఆఫీసర్ మొత్తం 2,50,000 సాయం అందిందని నాకు కబుర్ చేశారు. 1,00,000 రూపాయలు ఇచ్చిన పుట్టారు ఈ ఊళ్ళోనే ఉన్నారని తెలిసి మీ ఇంటి అడ్రస్ వెతుకుంటూ వచ్చాను సార్. అవునండి, మీరు పంపిన 50,000